సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. రెండో ఛార్జ్షీట్ వేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే గడ్డ అన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్కు గురైందన్న విషయం తెలియగానే ఆశ్చర్యానికి గురయ్యానని, సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పానని, ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన నిందితులు త్వరలో జైలుకు వెళ్లక తప్పదంటున్న మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ నెలలో 50 మంది సాక్షులను విచారించారు. మరోవైపు గడ్డి అన్నారంకు చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేశారు. సాక్షిగా పరిగణిస్తూ ఆయన విచారణకు రావాలంటూ కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో ప్రస్తుతం ఆయన సిట్ ఎదుట హాజరై తిరిగి వస్తున్న సందర్భం ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, విచారణ ఎంత సమయం చేశారు? ఆ సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారా లేదా? 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు మీ ఫోన్ ట్యాపింగ్ గురైంది. అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, అప్పట్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులతో కలిసి రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పెద్దల నిర్ణయంతో అప్పుడు అధికారులు మరి ప్రభాకర్ రావు గారి పర్యవేక్షణలో, ప్రణీత్ కుమార్ గారి ఆధ్వర్యంలో నీ ఫోన్ ట్యాప్ జరిగిందని చెప్పేసి మరి సిట్ అధికారులు ఈరోజు తేల్చడం జరిగింది. అన్ని ఆధారాలు సిట్ అధికారులు నా ముందు పెడితే అవి ఖచ్చితంగా ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడంటే దాదాపు 21/10/2022 నుంచి 20/10/2023 వరకు సిడిఆర్ తీసి ఈ సంవత్సర కాలం పాటు చిలుక మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరితో మాట్లాడిండు, రోజు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు, ఆయన డైలీ యాక్టివిటీ ఏందని చెప్పేసి సంవత్సరం రికార్డు, కాల్ రికార్డుతో పాటు వాట్సాప్ రికార్డుతో పాటు ఫొటోస్ మొత్తం విత్ డీటెయిల్స్ మొత్తం ఈరోజు మరి అప్పటి అధికారులు మొత్తము తెప్పించుకోవడం జరిగింది. నేను నిష్పక్షపాతిగా చెప్తా ఉన్నా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ నేతల పప్పులుడికే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పర్యవేక్షణలో కల్వకుంట్ల తారక రామారావు గారు, హరీష్ రావు గారు వీళ్ళంతా కలిసి మరి రేవంత్ రెడ్డి గారి అనుచరులపైన, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులపైన ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. మీ ఫోన్ ట్యాప్ అయినట్లు మీకు ఏమైనా సందేహం కలిగిందా, లేదంటే సిట్ అధికారులు చెప్పేంత వరకు వాళ్ళు చెప్తేనే మీకు తెలిసిందా? నేను అతని నా కాల్ డేటా లేకపోతే నా వాట్సాప్ చాటింగ్ డేటా చూసి నేను నివేరపోవడం జరిగింది. ఎందుకంటే రెగ్యులర్గా ఎవరితో మాట్లాడుతున్న డేటా కూడా ఆ రోజు సిట్ అధికారులు ముంగడవేయడం జరిగింది. నేను కూడా ఎందుకంటే ఎలక్షన్లో రెగ్యులర్ యాక్టివిటీగా పనిచేసినా కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ముందు పెడితే నేను అది చూడడం జరిగింది. ఆల్రెడీ త్వరలోనే కోర్టులో సిట్ అధికారులు ఛార్జ్షీట్ ఫైల్ చేయబోతున్నారు. సో ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి మలుపు తిరగబోతుంది అనుకుంటున్నారు? ప్రపంచంలోనే ఇటువంటి నేరం అనేది, ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించడం అనేది చాలా తప్పు, తీవ్రమైన తప్పు ఇది. ఎందుకంటే ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించి, ఒక వ్యక్తి సంభాషణను కాల్ రికార్డు చేసి, ఒక వ్యక్తి చాటింగ్ ఫోన్ ట్యాపింగ్ని ఈరోజు రికార్డు చేసి మరి అప్పుడు అధికారులు చేయడం తీవ్ర నేరగా పరిగణించడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మరి ఇప్పటికే సిఐడి సిట్ విచారణ కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క బోన్లో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేరళలో చంద్రశేఖర్ ఖచ్చితంగా ఎరగడం ఖాయం, జైలు ఊచకోతలు లెక్కడం ఖాయం అని చెప్పేసి కేటీఆర్కు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వు ఎన్ని బ్రహ్మదేవుడు వచ్చినా నీ కళలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాదు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. నీకు ఇప్పటికే ఫామ్ హౌస్కే పరిమితం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, ఫార్ములా రేస్ 1 విషయంలో కావచ్చు, కల్వకుంట్ల తారక రామారావు గారికి జైలు శిక్ష పడడం ఖాయం. తన ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తులకు ఖచ్చితంగా చట్టం ముందు నిలబడే అవకాశం ఉంది, వాళ్ళందరికీ కూడా శిక్ష పడే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మోహన్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.